కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈ వారం కథ శ్రీ సి రామచంద్రరావు గారి వేలుపిళ్ళై కథా సంకలనంలో నుంచి ఎంచుకోబడిన ఒక కథ గాలిదేవరు. ఈ కథ చదివే ముందు ఈ కథను విశ్లేషిస్తూ మరో ప్రఖ్యాత రచయిత శ్రీ రాజా రామ్మోహన్ రావు గారు రాసిన ఓ 2-3 పేరాలు చదివి వినిపిస్తాను. తర్వాత కథలోకి వెళదాం. మేధావుల కన్నా చాలా తెలివిగా లౌకిక జీవితం సాగించే సామాన్యులు కొందరుంటారు. గాలిదేవరు కథలో మాంకు, కిరస్తానీ బొట్లేరు అలాంటి వాళ్లే. గాలిదేవరు గాలిదేవత, వర్షం దేవత. పెనుగాలుల్లో ఋతుపవనాల్ని లాక్కొచ్చి సకాలంలో వర్షాలు కురిపించే ఆప్తబంధువు. 5-6 ఎకరాల కాఫీ తోటలున్న సామాన్యుడికైనా, 5-6 వేల ఎకరాల్ని కనిపెడుతున్న కంపెనీ మేనేజర్లకైనా గాలిదేవరు దయ, సహాయం అవసరం. పెద్ద చెట్టు కింద 3 అడుగుల ఎత్తున రాతి ముక్కలు, మట్టి కలిపి వేసిన దిమ్మ, దానిమీద చతురస్రాకారంగా పగలగొట్టిన తెల్లరాళ్లతో కట్టిన చిన్న ఇనప్పెట్టెలాంటి చీకటి గది. లోపలి విగ్రహం రూపురేఖలు చెక్కని ఓ రాయి, దాని ప్రక్కన త్రిశూలం, రాతిమీద పెద్ద నిడుపాటి ఎర్రని కుంకుమబొట్టు. అది గాలిదేవరు. ఆ గుడిని నమ్ముకుని అక్కడే బతుకుతున్నవాడు మాంకు. సారా తాగుతాడు, అబద్ధాలాడతాడు. అయినా ఆ గుడికి నమ్మిన బంటు. ఒకప్పుడు టీ ఎస్టేట్లో పనిచేశాడు. కానీ ఇప్పుడంతా వాడి జీవనాధారం గాలిదేవరే. గాలిదేవర మహత్యం గురించి ప్రచారంలో ఉన్న ఓ కథకి ఆ ఎస్టేట్ మాజీ యజమానికి సంబంధం ఉంది. ఆ సంబంధ వివరాల్లోకి వెళ్ళాలంటే ఈ గాలిదేవరు కథ వినాలి. కథలోకి వెళదామా? గాలిదేవరు. కిలిక్సన్ అండ్ కంపెనీ ఎయిర్ కండిషన్డ్ విజిటర్స్ రూమ్లో సోమయ్య పరధ్యానంగా ఫార్చ్యూన్ పత్రిక తిరిగేస్తూ కూర్చున్నాడు. ముందు బల్ల మీద ఇంకా మెర్క్యూరీ, టైమ్, న్యూయార్కర్, బిజినెస్ వీక్, కామర్స్, క్యాపిటల్, స్టాక్ మార్కెట్ బులెటిన్లు, ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రకటన కాగితాలు కొల్లలుగా పడి ఉన్నాయి. అతని మనసు వాటి మీద లేదు. త్వరగా వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోవాలని ఉంది. గత 6-7 సంవత్సరాలుగా కాఫీ పంటకి లభిస్తున్న అధిక వెలల వల్లనైతేనేం, కంపెనీ అవలంబిస్తున్న ఉత్కృష్ట వ్యవసాయ పద్ధతుల వల్లనైతేనేం పాలీబేటా ఎస్టేట్ విపరీతమైన లాభాలు గడించింది. అందుకు తగ్గట్టుగా ఉద్యోగస్తులకి పెద్ద బోనస్ ఇచ్చింది. కానీ చిన్న ఉద్యోగులు బోనస్తో తృప్తి పడలేదు. ఎంతో కాలంగా వాయిదా పడుతున్న సౌకర్యాలు ఈ మంచి రోజుల్ని పురస్కరించుకుని తమకి కల్పించవలసిందిగా కంపెనీకి రాయమని మేనేజర్కి విజ్ఞప్తి చేసుకున్నారు. సోమయ్యకి సానుభూతి కలిగింది. బ్రిటిష్ పరిపాలనలో కాబట్టి వాళ్ల పరిస్థితి ఎంత హీనంగా ఉన్నా సరిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంత మెరుగే, కానీ ఇంకా వాళ్ళకి చేయవలసినవి చాలా ఉన్నాయి. పాపం ఎండనక వాననక రోజస్తమాను కాఫీ చెట్లలో తిరుగాడుతూ ఉంటారు. ఇంటికి పోతే రాత్రి ఎలక్ట్రిక్ దీపమైనా ఉండదు. చాలా మటుకు ఇళ్ళు కూలిపోతున్నట్టుంటాయి. వర్షాకాలం కప్పంతా కారుతూనే ఉంటుంది. వర్షాకాలం అంటే కొండల కిందలాగా 4 రోజులుండిపోయేది కాదు. 4 మాసాలు ఏకధారగా కుండపోత. ఇంట్లో సరైన స్నానాల గది ఉండదు. ఉన్నా అందులో అన్ని సదుపాయాలు ఉండవు. ఎప్పుడూ చెమ్మగిలి ఉంటుంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి అంత వర్షంలోనూ చిన్న పెద్ద ఇంటి వెనకాల దూరంగా కట్టిన రేకులు చూరు కిందకి పరిగెత్తవలసిందే. కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్న వీళ్ళెందుకు ఇంత కష్టపడాలి? అధిక లాభాలు గడిస్తున్నప్పుడు కొంత ఖర్చు చేసి వాళ్ల సౌఖ్యాల్ని గమనించడం కంపెనీ విధి అనిపించింది సోమయ్యకి. చిన్న ఉద్యోగుల కష్టాలు వివరించి, ముఖ్యంగా వాళ్ల ఇళ్లైనా బాగుచేసి నూతన వసతులు కల్పించమని కంపెనీని కోరాడు సోమయ్య. ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తే బాగుంటుందని రాయబోయాడు. మేనేజ్మెంట్కి, తక్కిన చిల్లర ఉద్యోగులకి ఉండే వ్యత్యాసం సన్నగిల్లిపోతుందేమోనని భయం వేసింది. తనకి
తన 2 అసిస్టెంట్ మేనేజర్లకి విశాలమైన చక్కని బంగళాలున్నాయి. వాటికి వేరే వేరే జనరేటర్ల ద్వారా ఎలక్ట్రిసిటీ సరఫరా అవుతుంది. ఇటువంటి ఆధిక్యత ఉండబట్టే గదా కింద ఉద్యోగులకి, కూలీలకి మేనేజ్మెంట్ అంటే భయం, భక్తి ఉన్నాయి. ఈ విభేదాలు తీసిపారేస్తే సోమయ్యకి అనుకోకుండా చిక్కు సమస్య ఎదురుపడింది. ఈ తేడాలు కృత్రిమంగా కల్పించినవేనా? తాము చూపించే టీవీ, అధికారం, కార్యసాధన, ఉద్యోగం అంతస్తు వల్ల సంపాదించినవా? ఇప్పుడిప్పుడు చిన్న ఉద్యోగాల్లో చేరుతున్న కొందరు చదువుకున్న యువకులతో తమ స్థానాల్ని నింపితే వాళ్ళు కూడా తమంత చాకచక్యంతో ఎస్టేట్ నడపగలరా? మహాప్రయత్నం మీద ఆలోచనల్ని పరిపరి విధాలా పోకుండా అణిచిపెట్టుకుని ఎలక్ట్రిసిటీ ప్రసక్తి ఎత్తకుండా ఉత్తరం ముగించాడు సోమయ్య. తన ప్రతిపాదనలన్నింటినీ కంపెనీ ఆమోదించినప్పుడు అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది. కింది ఉద్యోగుల మీద వాత్సల్యం పెల్లుబికింది. వెంటనే ఇంటి కప్పుల్ని, గోడల్ని బాగు చేయడానికి ఎస్టేట్ కాంట్రాక్టర్ని నియమించాడు. నూతన పద్ధతిలో స్నానాల గదులు కట్టడం, పాత గచ్చు మార్చి మొజాయిక్ గచ్చు వేయడం చుట్టుపక్కల ఎవరి వల్ల కాదు. బెంగళూరులో కిలిక్సన్ అండ్ కంపెనీ శానిటరీ ఫిట్టింగ్స్లోనూ మొజాయిక్ గచ్చు చెయ్యడంలోనూ పేరు పొందింది. వాళ్లకే ఈ పని పురమాయించడానికి నిశ్చయించుకున్నాడు. కిలిక్సన్ కంపెనీతో బేరసారాలుండవని తెలిసిన మేనేజింగ్ ఏజెన్సీలకి తగ్గింపు ధరలు చెప్పవచ్చనే ఆశ కొద్దీ వాళ్లకి రాయటానికి పూనుకున్నాడు. 30 ఇళ్లకి స్నానాల గదులు, ఒక్కొక్క గదికి వాష్ బేసిన్, ఫ్లష్ అవుట్, షవర్, నేలకి గోడలకి గది 6 అడుగుల ఎత్తు వరకు మొజాయిక్ పెంకులు, ఇవి కాక డ్రాయింగ్ రూమ్కి, భోజనాల గదికి మొజాయిక్ గచ్చు. ఉత్తరం పూర్తి చేసి చదివిన తర్వాత కానీ ఇంత భారీ పని అనిపించలేదు అతనికి. పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నప్పుడు తనే బెంగళూరు వెళ్ళి ఎందుకు సంప్రదించకూడదు? కారు మైలేజీకి తను తీసుకునేది ఏపాటి? 2 నెలల నుంచి ఎస్టేటు కదిలి బయటికి పోక విసుగు పుడుతున్నదని భార్య ఒకటే గోల. తను కూడా ఈ మధ్య ఎస్టేట్ వ్యవహారాల్లో ఎక్కువగా చిక్కుపడి నలిగిపోయాడు. 2 రోజులు తిరిగి వస్తే ఉత్సాహం పుంజుకుని మళ్లీ బాధ్యతలు నెత్తిమీద వేసుకోవడానికి తయారై రావచ్చుననిపించి బెంగళూరు వచ్చాడు. ఇలా రోజంతా 4 గోడల మధ్య కాచు కూచుంటూ గడిపేస్తే నేను తేరుకుని ఇంటికి వెళ్ళినట్టే. పుస్తకం మడిచి బల్ల మీదకి విసిరి కొట్టి ఒళ్ళు విరుచుకుంటూ అనుకున్నాడు సోమయ్య. ప్యూన్ తలుపు తీసుకుని వచ్చి, మీరు లోపలికి పోవచ్చు అన్నాడు. సోమయ్య లేచి మేనేజింగ్ డైరెక్టర్ గదిలోకి వెళ్ళాడు. యాంథోనీ చిన్నప్ప కరచాలనం చేసి అతను కూర్చోవడానికి మెత్తని కుర్చీ చూపించాడు. చిన్నప్పది రంగైన విగ్రహం, చక్కని కనుముక్కు తీరు, అన్నింటికీ మించి మిసమిసలాడుతున్న యవ్వనం. ఇంత చిన్న వయసులో ఎంత అధికారం చెలాయిస్తున్నాడు అనుకోకుండా ఉండలేకపోయాడు సోమయ్య. నేను మీకేం చెయ్యగలను అన్నాడు చిన్నప్ప టెర్లిన్ షర్ట్ మీద తోపు రంగు టైని సర్దుకుంటూ. సోమయ్య వచ్చిన పనిని వివరించాడు. పెద్ద కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నాడని విన్న చిన్నప్ప అన్నాడు, అన్నట్టు అడగడం మర్చిపోయాను, ఏం పుచ్చుకుంటారు? ఏమీ వద్దు, థ్యాంక్స్ అన్నాడు సోమయ్య. అదేమిటి, చల్లని కొండల్లో ఉండే మీలాంటి అదృష్టవంతులు మా ప్రాంతాల ఎండలు భరించలేకుండా ఉండాలి, దాహమైనా తీరుతుంది, బియర్ పుచ్చుకోండి అంటూ ప్యూన్ కోసం బజర్ నొక్కాడు చిన్నప్ప. సోమయ్య బట్టలు మాత్రం ఎండలు తట్టుకునేందుకు ఉపయోగపడేలా లేవు. బరువైన ట్వీడ్ సూట్ వేసుకున్నాడు. వెడల్పాటి టైని 3 వంతులు వెయిస్ట్ కోట్లోకి తోసేశాడు. క్షమించాలి, బయట కారులో నా భార్యని కూర్చోబెట్టి వచ్చాను, సాధ్యమైనంత త్వరగా పని ముగించుకుని వెళితే బాగుంటుంది అన్నాడు సోమయ్య. అయ్యో, ఎందుకు ఆవిడ్ని లోపలికి తీసుకురాలేదు? ఇప్పుడైతేనే పిలుద్దాం అన్నాడు చిన్నప్ప. వద్దొద్దు, ఆడవాళ్లు చుట్టుపక్కల చేరితే పని తెవిలినట్టే అడ్డుపడ్డాడు సోమయ్య. వ్యాపారం వాళ్ల రంగం కాదు గదా లౌక్యంగా నవ్వాడు చిన్నప్ప. లోపలికి వచ్చిన ప్యూన్ వైపు తిరిగి అన్నాడు, ఆళ్వాగారిని ఇక్కడికి రమ్మను.
మేనేజరు ఆఫీస్లో లేనట్లున్నారు అన్నాడు సోమయ్య. మర్చిపోయాను. ఆళ్వా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అతని అసిస్టెంట్ని పిలుస్తాను. చిన్నప్ప ఇంటర్ కమ్యూనికేషన్ ఫోన్ అంది పుచ్చుకున్నాడు. ఆయన కూడా లేరనుకుంటా. వాళ్ళు లేరని నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు అన్నాడు సోమయ్య. గోపీనాథ్ కూడా వెళ్ళాడన్నమాట. మా ఎరువుల డిపార్ట్మెంట్ మేనేజర్ అమెరికా నుంచి ఈరోజు 4 గంటల విమానంలో వస్తున్నారు. ఆఫీసర్లు లేకపోవడానికి కారణం చెప్పాడు చిన్నప్ప. వివరాలు నాకు చెప్పండి, రాసుకుని ఆళ్వాకిస్తాను అన్నాడు మళ్ళీ. నేను కొలతలు తీసుకురాలేదు. మీ ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి చూడ్డానికి వీలుండదా అన్నాడు సోమయ్య. ఓ, దానికే చిన్నప్ప అన్నాడు. మీ ఎస్టేటు ఎక్కడన్నారు? మర్కారాకి 10 మైళ్ళ దూరంలో మ్యాంగ్లూర్ రోడ్డు మీద. చిన్నప్ప మెమో ప్యాడ్ మీద రాసుకున్నాడు. నా మతిమరుపు క్షమించాలి. ఎస్టేట్ పేరు? చిన్నప్ప అడుగుతూనే సోమయ్య పంపించిన విజిటింగ్ కార్డు కోసం బల్ల మీద వెదికాడు. పోలీబేటా ఎస్టేట్ అన్నాడు సోమయ్య. పోలీబేటా ఎక్కడో విన్నట్టు జ్ఞాపకం. కళ్ళు చికిలించి శబ్దాన్ని అరికట్టడానికి గది గోడలు కతికిన థెర్మోకోల్ లోపలికి చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు చిన్నప్ప. తప్పకుండా విని ఉంటారు. ఈ మధ్య షేర్స్ మంచి ధరలో ఉన్నాయి. ఎస్టేట్ అంతా అరేబికా కాఫీయే ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు సోమయ్య. మ్యాంగిల్స్ బ్రదర్స్ ఎస్టేట్ కదా అడిగాడు చిన్నప్ప. వాళ్ళెప్పుడో అమ్మేశారు. గ్రీన్వుడ్స్ కంపెనీ ఇప్పుడు మేనేజింగ్ ఏజెంట్స్. అదే ఎస్టేట్ అన్నమాట. సోమయ్యకి అతని మాటలు బోధపడలేదు. ఏమిటి అన్నాడు. గాలిదేవరు వెలిసింది మీ ఎస్టేట్లోనేనన్నమాట. అవును. అయితే వేరే మనుషులెందుకు, నేనే వస్తాను. చిన్నప్ప మొహం వికసించింది. తప్పకుండా రండి ఆహ్వానించి సోమయ్య అన్నాడు. గాలిదేవరు మీద మీకు గురి ఉన్నట్టుంది. కావలసినంత ఉంది చిరునవ్వు నవ్వాడు సోమయ్య. ఇన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాళ్లకి కూడా గాలిదేవరు మహిమ పాకినందుకు సోమయ్యకి ఆశ్చర్యం వేసింది. తమ ఎస్టేట్లోనే వెలిసినందుకు కొంత తృప్తి, గర్వం కూడా కలిగాయి. టీ టైంకి అనుకున్న ప్రకారం భార్యని స్నేహితురాలి ఇంటికి తీసుకువెళ్ళకపోతే జరిగే రాద్ధాంతాన్ని తలుచుకుని ఎంత ఉబలాటంగా ఉన్న గాలిదేవరు ప్రశంసకి పూనుకోకుండా వ్యవహారం ముగించుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇక్కడి నుంచి జీప్ పోదు సార్ అన్నాడు డ్రైవర్. అయితే ఆపు ఆజ్ఞాపించాడు సోమయ్య. ఎస్టేట్ జీపు కూలీల ఇళ్ల ముందు ఆగింది. పిల్లలు దాన్ని చుట్టుముట్టేశారు. డ్రైవరు పొమ్మని కసురుతున్నాడు. సోమయ్య, యాంటోనీ, చిన్నప్ప, అతని పరివారం 2-3 జనం జీపులో నుంచి కిందకి దుమికారు. దూరంగా పోయి నుంచున్న పిల్లలకి చిన్నప్ప వేసుకున్న రంగురంగుల బొమ్మల చొక్కా వినోదంగా ఉండి కిలకిలలాడుతున్నారు. ఇళ్లల్లో నుంచి కొందరు కూలీలు వచ్చి సోమయ్యకి సలాం చేశారు. అడుగో, మాంకు ఇక్కడే ఉన్నాడు అన్నాడు సోమయ్య. మాంకు పళ్ళికిలిస్తూ ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నుంచున్నాడు. మొహం ముడతలు పడిపోయింది. తెల్లటి వెంట్రుకలు, కావిరంగు తలగుడ్డ కింద నుంచి అక్కడక్కడా బయటికి కనిపిస్తున్నాయి. మోకాళ్ల కిందకి జీరాడుతున్న అడ్డపంచే రంగు తెలియనంతగా మాసిపోయింది. ఇక్కడేం చేస్తున్నావు? దొంగసారా కాస్తున్నావా బద్మాష్ అన్నాడు సోమయ్య. రామరామ, దొర పాదాలంటి చెబుతా. ఆ ఏల దొర కూకలేసిన కాడి నుంచి మళ్ళీ ఆ ఎదవ పనికాడికి వెళ్ళలేదు. సోమయ్య పాదాలు ముట్టుకోవడానికి వంగాడు మాంకు. మేకులు కొట్టిన బూట్స్ కాళ్ళు దూరంగా జరిపి వారించాడు సోమయ్య. దొంగ వెధవా, అన్నీ అబద్ధాలే నవ్వి అన్నాడు. సరే కాని కూడారా, ఈ పెద్ద మనుషుల్ని గుడి దగ్గరికి తీసుకెళ్దాం. సిత్తం చిన్నప్ప వైపు తిరిగి సోమయ్య చెప్పాడు. గాలిదేవరు హడావిడంతా వీడిదే. గుడి దగ్గరే పడుంటాడు. పూజల్లోనూ జాతరల్లోనూ చూడాలి వీడి ప్రతాపం. ఎస్టేట్లో పనిచేయడం లేదా అడిగాడు చిన్నప్ప. వాడి మొహం పని. ఈ ఎస్టేట్ వేసినప్పటి నుంచి ఇక్కడున్నట్టున్నాడు.
ఒక్కరోజైనా పని చేశాడంటే నాకు నమ్మకం లేదు. వయసు అయిపోయింది గందా. మాంకు వేలాడుతున్న చేతి కండరాలని తడిమి చూసుకుంటూ అన్నాడు. బలంగా ఉన్నప్పుడు మహా పని చేసినట్టు అన్నాడు సోమయ్య. చేయకుంటానే తోటింత ఉద్దినోకి వచ్చినది కావోసు. చేతులు తిప్పాడు మాంకు. చిన్నప్ప నవ్వాడు. మాంకు అతని వైపు తిరిగి అడిగాడు, ఏయాలకి దొరా ఎల్లీది? రాస్కెల్, ఇప్పుడే అన్నాడు సోమయ్య. ఎందుకొచ్చావనుకుంటున్నావు ఇంత దూరం? నిన్ను చూడటానికా? సోమయ్య తిట్లు మాంకుని బాధ పెట్టినట్లు లేవు. నవ్వాడు. దొర్లు చేతుల్లో ఏటిది తీసుకురాలేదేటా అని అడిగాను. ఏమిట్రా తీసుకొచ్చేది? అరిచాడు సోమయ్య. దేవురు కాడికి నైవేద్యం నీకంట ఎలటమా దొరా? బుర్ర గొక్కుంటూ నేల చూపులు చూశాడు మాంకు. పెద్ద దొరోళ్ళని ఎంటేసుకొత్తే ఓ ఏటపోతేనా ఏద్దేటి? ఏడిసావు, త్వరగా రా అన్నాడు సోమయ్య. ఇదో వచ్చేస్తాను. మాంకు ఇళ్లల్లోకి పరిగెత్తి 3 కోడిపెట్టెలు తీసుకొచ్చాడు. ఎంత డబ్బు వసినా ఈయనని కూసున్నారు. కాళ్ళు అట్టుకుని బెతిమాలేను. చచా, దొంగ వెధవా, ఎన్నేళ్ళొచ్చినా బుద్ధులు మాత్రం మారలేదు అన్నాడు సోమయ్య. చిన్నప్ప కలగజేసుకుని అడిగాడు, ఎంతకు బేరమాడావు? 15 రూపాయలు ఇప్పించేసి ఇయ్యండి అన్నాడు మాంకు. ఈ కోళ్లని గాలిదేవరికి నన్ను సమర్పించనియ్యండి సోమయ్యతో అన్నాడు చిన్నప్ప. జేబులో నుంచి డబ్బు తీసి 15 రూపాయలు లెక్కపెట్టి మాంకుకి ఇచ్చాడు. తలపాగా మడతల్లో నోట్లు దాచుకుంటూ మాంకు అడిగాడు, ఈటల్ని మనం తీసుకెళ్దారా? దొర్లు తొందరపడిపోతా ఉండారు. పూజ చేయిచ్చే తలికి టైం అవుద్దంటే ఆనాక వచ్చి నేను అట్టించుకెళ్ళి దేవురికి ఇస్తాను. సోమయ్య మాంకుని మళ్ళీ తిట్టబోయాడు. అది మంచిదే అన్నాడు చిన్నప్ప. ముసలాడు ఆ బరువు కూడా ఇప్పుడెక్కడ మోసుకురాగలడు? మాంకు నవ్వుతూ కోళ్లని ఇళ్లల్లో వదిలేసి చేత కత్తి పట్టుకుని వచ్చాడు. ముందు మాంకు, వెనక సోమయ్య, చిన్నప్ప, అతని బృందం కూలీల ఇళ్ల పక్క నుంచి కొండ లోయల్లోకి పోతున్న కాలిబాటలో నడక సాగించారు. కాఫీ చెట్లు 2 వైపులా దట్టంగా మనిషెత్తున పెరిగి ఉన్నాయి. చెట్ల నిండా కాఫీ పిందెలు, వాటి బరువుకి కొమ్మలు ఒరిగి నేలను తాకుతున్నాయి. కొన్ని బాటకు అడ్డం పడ్డాయి. వాటిని ఎత్తి పట్టుకుని వెనక వాళ్లకి దారి చేస్తున్నాడు మాంకు. అక్కడక్కడ ముళ్ళ చెట్లని నరికి దూరంగా పారేస్తున్నాడు. సన్నటి జారుడుబాటులో అతి కష్టం మీద పడకుండా నడుస్తున్న చిన్నప్పని ముసలివాడి దేహదారుఢ్యం ఆశ్చర్యపరిచింది. మేనేజింగ్ డైరెక్టరే వెళుతున్నప్పుడు మారు మాట్లాడలేక వెనక ఉన్న పట్నం మనుషులు నెమ్మదిగా అడుగు తీసి అడుగేస్తున్నారు. వాళ్లు తొడుక్కున్న తెల్ల చొక్కాలు, ప్యాంట్లు పసరు, జిడ్డు పులుముకున్నాయి. ఆఫీస్కు వేసుకునే సున్నితమైన జోళ్ల మీద మందంగా బురద అంటిపెట్టుకుని ఉంది. వాళ్ల పరిస్థితి చూస్తే సోమయ్యకి నవ్వు ఆగలేదు. ఇప్పుడు ఈ బాట ఇలా ఉంది, కానీ వేసంకాలంలో ట్రంక్ రోడ్లాగా ఉంటుంది అన్నాడు. అతను ఖాకీ చొక్కా, నిక్కరు వేసుకుని నెత్తిమీద టోపీ పెట్టుకుని ఎస్టేట్ దుస్తుల్లో సుఖంగా ఉన్నాడు. అదేటి సాపెత్తం దొరా, ఆ దారే ఏరు, యానకి ఏలు జనం వత్తారు గందా, అంత లెక్క శుభ్రం ఇప్పుడు ఎట్టా వత్తాది అన్నాడు మాంకు. వేసంకాలంలో ఏమిటి విశేషం అడిగాడు చిన్నప్ప. అప్పుడు గాలిదేవరు జాతర జరుగుతుంది అన్నాడు సోమయ్య. ఎండ కాత్తంటే సరిపోద్ది, కానీ వనల్లో ఎవరొత్తారు దొరా మాంకు అన్నాడు. చలికాలం మాత్రం రావటానికి అవుద్దేటి? ఆహా, అలా కాదు. కాఫీ పూతకి ముందు వర్షాల కోసం దేవుడిని ప్రార్థించడానికి వస్తారు అన్నాడు సోమయ్య. మార్చి, ఏప్రిల్ మాసాల్లో అనుకూలమైన వర్షాలు పడితేనే గాని కాఫీ చెట్లు పూత పట్టవు. ఆ ఒక్క పూత మీద సంవత్సరం పంట ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు వర్షాలు ఆలస్యమవుతూ ఉంటాయి. అప్పుడు పంట దెబ్బతింటుంది. ఎప్పుడైనా పడకపోవడం కూడా కద్దు. ఆ ఏడాదికి పంట మీద ఆశ వదులుకోవాల్సిందే. ఈ అవాంతరాల నుంచి తప్పించమని కూర్గు ప్రజలు దేవుణ్ణి కొలుస్తారు, జాతర జరుపుతారు. గాలిదేవరు గాలిదేవత, వర్షం దేవత. పెనుగాలులతో ఋతుపవనాల్ని లాక్కొచ్చి సకాలంలో వర్షాలు కురిపించే ఆప్త బంధువు. 5-6 ఎకరాల కాఫీ తోటలున్న సామాన్యుడికైనా, 5-6 వేల ఎకరాల్ని కనిపెడుతున్న కంపెనీ మేనేజర్లకైనా
గాలిదేవరు దయ, సహాయం అవసరం. అందుకే జాతి, మత విచక్షణ, అంతస్తుల భేదాలు పాటించకుండా అందరూ ఈ ఉత్సవంలో పాల్గొంటారు. అంత మగెత్తం ఉండమట్టే గుర్రాల దొర ఈ దారి ఊరోళ్ళందరికీ వదిలిండు అన్నాడు మాంకు. గుర్రాల దొర అంటే మ్యాంగిల్స్, చిన్నప్పతో చెప్పాడు సోమయ్య. మంగిలీస్ దొరే మా కండిషన్ మడిసి గుర్రం ఎక్కి సోవారీ చేస్తే గెలిసి ఓడి భూపించకంలో నేడి నివోరు. పులియాట కలితే కత్తి తుపాకీ అక్కర్నేదు అన్నాడు మాంకు. అందుకే ఇంటికి పరుగుచ్చుకున్నాడు అన్నాడు సోమయ్య. పోన్నే దొర, ఆ మహారాజు వెళ్ళిపోవటమే నెయ్యం. దొరసానమ్మకి ఈ వానలో వరదలు పట్టి కావు. సేవగడ్డనే ఉంటూ ఒక్కో తలికి వచ్చిపోతా ఉండిపోరు అన్నాడు మాంకు. అప్పుడు ఈ తోట అమ్మకుండా ఉంటే ఇప్పుడు ఈ కాఫీ తెస్తున్న ధరలకి కుబేరుడైపోయేవాడు అన్నాడు సోమయ్య. ఏదో డబ్బు ఆరికున్నది సాల్దేటి. కాలిబాట వాళ్ళని చదునైన ప్రదేశంలో పెద్ద వృక్షం కిందికి తీసుకొచ్చింది. చెట్టు కింద 3 అడుగుల ఎత్తున రాతి ముక్కలు, మట్టి కలిపి దిమ్మ వేసి ఉంది. దానిమీద చతురస్రాలుగా పగలగొట్టిన తెల్లరాళ్లతో కట్టిన చిన్న ఇనప్పెట్టెలాంటి చీకటి గది. లోపల విగ్రహం రూపురేఖలు చెక్కని ఒక రాయి, దాని పక్కన త్రిశూలం, రాతి మీద పెద్ద నిడుపాటి ఎర్రని కుంకుమ బొట్లు. సెప్పులిడిసేసి దేవుడికి దండం పెట్టుకోండి అన్నాడు మాంకు. చుట్టుపక్కల మొలిచిన బంతి చెట్ల నుంచి పువ్వులు తెంపుకు వచ్చి తలొకటి పంచిపెట్టాడు. ఇప్పుడు ఈ ఎట్టండి ఆనాక దొరల పేరు చెప్పి కోడి పెట్టలనేత్తా అన్నాడు. అంత దగ్గరగా మాట్లాడుతుంటే మాంకు నోట్లో నుంచి సారా వాసన గుప్పుమని కొట్టింది. ఇదేనా గాలిదేవర గుడి? అప్పటి వరకు నోరు మెదపని తెల్లబట్ట మనుషుల్లో ఒకతను ఆశ్చర్యంగా అడిగాడు. ఇదే నమ్మకం లేకుండా ఉందా? పట్నాల్లో గుళ్ళలాంటి పెద్ద కట్టడాల్ని ఊహించుకున్నట్టున్నారు నవ్వాడు సోమయ్య. సిన్ని గుడిగందా అని ఎగతాళి చెయ్యబోకుండా హో, మరిగంటే దేవురికిస్ను కొచ్చిన మగెత్తం చూపగలదు అన్నాడు మాంకు. ఎవరేమన్నారా? సోమయ్యకి తన మాటల్లో ఎక్కడైనా అపరాధం స్ఫురించిందేమోనని భయం వేసింది. ఆశ్రయిస్తే ఎంత దయగా వరాలిచ్చినా ఆగ్రహం వస్తే అంతకి రెట్టింపు పట్టుదల ఉంది గాలిదేవరికి అన్నాడు తక్కిన వాళ్ల వైపు తిరిగి. అతనికి మ్యాంగిల్స్ పడ్డ కష్టాలు జ్ఞాపకం వచ్చాయి. వాటి గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు. మ్యాంగిల్స్ కట్టించిన పెద్ద బంగళా పూర్తి వస్తున్న రోజులు. అంతవరకు అతను శిథిలమైపోతున్న పాత ఇంట్లోనే ఉండేవాడు. అసలు మ్యాంగిల్స్ బ్రదర్స్ కొన్నప్పుడు ఎస్టేట్ మంచి స్థితిలో లేదు. కాఫీ మొక్కలు తిండి మొహం ఎరగనట్టు ఒడిలిపోయి ఉండేవి. వాటిని సంస్కరించి కొంత డబ్బు చేసుకునే వరకు మ్యాంగిల్స్ భార్యాపిల్లల్ని ఇంగ్లాండులో తన అన్న దగ్గర విడిచిపెట్టాడు. వాళ్లని ఆశ్చర్యపరిచేటంత పెద్ద బంగళా కట్టిగాని ఎస్టేట్లో ఉంచననేవాడు. చివరికి బంగళా కట్టగలిగాడు, కానీ దాని భోగం అనుభవించలేకపోయాడు. ఆ బంగళా వంటగది నుంచి వాడిన నీళ్లు పోవడానికి కట్టిన సిమెంటు కాలువ గాలిదేవరు విగ్రహం పక్కగా పోయేది. అది దేవురికి అపచారమని, వంటగదిని మార్చమని కూలీజనం మ్యాంగిల్స్ని ప్రాధేయపడ్డారు. అతను నవ్వి వాళ్ళని పొమ్మని కసిరాడు. దేవరికి ఆగ్రహం కలుగుతుందని, అప్పుడు కీడు మూడడం తప్పదని హెచ్చరించారు. మ్యాంగిల్స్ లెక్క చెయ్యలేదు. మూఢనమ్మకాలని విసుక్కున్నాడు. పైగా అనుకున్న రోజుకి ముందే వెయ్యదలుచుకున్న కుర్చీలు, బల్లలు, ఇతర సామాన్లతో ఇల్లు నిండకముందే కొత్త బంగ్లాకి మారాడు. ఆ రోజు నుంచి అతని కష్టాలు మొదలయ్యాయి. గుర్రపు స్వారీకి వెళ్ళినవాడు చెయ్యి విరక్కొట్టుకుని వచ్చాడు. తర్వాత అతను తాగుతున్న గ్లాసులు మాయమయ్యేవి. ప్లేట్లలో భోజనం బదులు రాళ్లు కనిపించేవి. తలుపులు జాగ్రత్తగా బిగించిన గ్యారేజ్లో కారు రాత్రిళ్ళు స్టార్ట్ అయి హారన్ మోగడం ప్రారంభించేది. ఇటువంటివే ఇంకా లెక్కలేనన్ని. గాలిదేవరు నిదర్శనాలని అందరూ పోరు పెట్టారు. మ్యాంగిల్స్ భయపడ్డాడు, కానీ తొందరగా లొంగలేదు. ఇల్లు మారిన 10వ రోజున తన చిన్న కొడుకు హఠాత్తుగా చచ్చిపోయాడని ఇంగ్లాండ్ నుంచి కేబుల్ వచ్చినప్పుడు మాత్రం అతని ధైర్యం సడలిపోయింది. దానికి తోడు ఆ ఏడాది సకాలంలో వర్షం పడక కాఫీ చెట్లు సరిగ్గా పూత పుయ్యలేదు.
వెంటనే ఎస్టేటు బేరానికి పెట్టి పాత ఇంట్లోకి మారిపోయాడు. ఏటి శాతం రాతట్టాగుంటే ఆ ఏల వచ్చేతలకి బుద్ధి అట్టా చేయిస్తుంది. ధర్మరాజంటి పెబులకి పెడసరం బుద్ధి పుడతాదని కలగంతామా అన్నాడు మాంకు. గుడి కట్టమని పురమాయించాడని మ్యాంగిల్స్ మీద వీడికింత అభిమానం. మాంకు వైపు తిరిగి అన్నాడు సోమయ్య. దాంట్లో ఏమాత్రం మిగిల్చేవురా? దొర్లు పరాసికాలాడుతున్నారు అన్నాడు మాంకు. ఈ గుడిని నువ్వే కట్టావా? చిన్నప్ప అడిగాడు. అవును దొరా, తప్పు చేసిండని శిచ్చకి గుడి లేపిండు గుర్రాల దొర. నన్ను సూత్తానికి ఉండమనిండు. సానా డబ్బైపోయినాది. నాది కాంతో కొంతో అడ్డాది అన్నాడు మాంకు. సోమయ్య నవ్వాడు. మ్యాంగిల్స్ వదిలేసిన బంగ్లాకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి దారుందా? సోమయ్యని చిన్నప్ప అడిగాడు. ఎరా? మాంకు వైపు చూశాడు సోమయ్య. అదేటి దొరా, ఈ సెట్టెనకాల గుట్ట మీదున్నది, అదిగదే బంగ్లా. కొట్టిన దారేటి నేదు. పోగలమా అన్నాడు చిన్నప్ప. అందరూ బంగ్లాకి బయలుదేరారు. చిన్న గుట్ట మీద విశాలమైన భాగం చదును చేసి ఉంది. ముళ్ల తుప్పలు, అడవి మొక్కలు ఇంటి చుట్టూ దట్టంగా పెరిగి ఉన్నాయి. ఇంటి తలుపులు ఎవరో పీకేసినట్టున్నారు. గుమ్మాలు సగం పైన చెదలు తినేసో ఊడిపోయే ఉన్నాయి. అక్కడక్కడా కిటికీలకి ఒక్కొక్క గాజు పెంకు వేలాడుతుంది. కప్పు మీద మచ్చుకైనా ఒక్క పెంకు లేదు. పెంకులన్నీ మాంకు పట్టుకుపోయి ఉంటాడు అన్నాడు సోమయ్య. అమ్మో, ఈ బంగళా సరుకు అంటుకోవటమే అన్నాడు మాంకు. నీ ఇంటికి పెంకులు కలపా ఎక్కడి నుంచి వచ్చినాయిరా? మాంకు ఇంటివైపు చూపించాడు సోమయ్య. వాళ్ళెక్కి వచ్చిన దారికి ఎడంగా అరటి చెట్ల మధ్య కనిపించింది. కూలీల ఇళ్లలా లేదు, కొంచెం పై అంతస్తుకి చెందినట్టుంది. వీడు కాంట్రాక్టర్ అయ్యాక స్వయంగా కట్టుకున్నాడు అన్నాడు సోమయ్య మళ్ళీ. రగతం ఓడ్చి గడిచిన సొమ్మెట్టి కట్టించాను అన్నాడు మాంకు. సోమయ్య పెద్ద నవ్వు నవ్వాడు. కూలిపోయిన ముందు గుమ్మంలో నుంచి చిన్నప్ప బంగ్లాలో ప్రవేశించాడు. తక్కిన వాళ్ళు అనుసరించారు. పెద్ద బంగ్లా. మ్యాంగిల్స్కి చాలామంది పిల్లలుండేవారట. 6 అనుకుంటాను. తలొక గది కట్టించి అతిథుల కోసం ఇంకొకటి కట్టించాడు అన్నాడు సోమయ్య. ఇది స్నానాల గదిలా ఉంది. రెండో తెల్లబట్ట మనిషికి స్నానాల గది చూస్తే ప్రాణం లేచి వచ్చింది. దాని పొడుగు, వెడల్పు, ఎత్తు చూసి ఎన్ని మొజాయిక్ పెంకులు వెయ్యాలో ఒక్క నిమిషంలో అంచనా వేసేశాడు. స్నానాల గదులు, మొజాయిక్ పెంకులు ఉంటే నీకింకేవీ అక్కర్లేదు నవ్వాడు చిన్నప్ప. మేనేజింగ్ డైరెక్టర్ మెప్పు అతన్ని సంతోషంలో ముంచి ఎత్తింది. అన్నేళ్ల క్రితం కూడా ఇంత విశాలంగా స్నానాల గదులు కట్టారంటే నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. దీంట్లో వేసిన తొట్టెలవి చూస్తే మరీ ఆశ్చర్యపోదురేమో మీరు. ఇంగ్లీషు తయారీలో ప్రత్యేక రకానివట అన్నాడు సోమయ్య. సూత్తే కళ్ళు జిగీల్మనేది. సముద్రం నడాన్ని ముంచేసిండ్రు అన్నాడు మాంకు. హా? తెల్లబట్ట మనిషి ప్రాణం కొట్టుకుపోయింది. అవును, మ్యాంగ్లూర్ సముద్రంలో పారేయించేశాడు మ్యాంగిల్స్ అన్నాడు సోమయ్య. ఎందుకు? వాటికి గాలిదేవర శాపం తగిలింది. మళ్ళీ పాత ఇంటికి పోతూ మ్యాంగిల్స్ కొత్త బంగ్లా స్నానాల గదుల్లో తొట్టెలు, షవర్లు, అద్దాలు, అప్పటికి తయారై వచ్చిన కొద్దిపాటి కుర్చీలు, సోఫాలు వంటి విలువైన సామాన్లు రెండెడ్ల బళ్ళకేసి పట్టుకుపోదామనుకున్నాడు. మొదటి బండి 100 గజాలు నడవకుండానే ఒక ఎద్దు కూలిపోయి చచ్చిపోయింది. ఈ అపశకునంతో సామాన్లు ఎస్టేట్లో ఉండడానికి వల్ల కాదు, దూరంగా పారేయాలని గోల బయలుదేరింది. అమ్మేయకపోయారా అడిగాడు తెల్లబట్ట మనిషి. అమ్మడంలాగే ఉంది. పడిపోయిన బండిలో వస్తువులు తిరిగి బంగ్లాకి చేరవేయడానికే ఎవరినీ ఒప్పించలేకపోయాడు మ్యాంగిల్స్. ఎంత డబ్బాసు చూపించినా ఒక్క లారీ డ్రైవరు, బండివాడు బరువు తీసుకెళ్లి పారేయడానికి ధైర్యం చెయ్యలేదు. సిగురికి ఆ కిరస్తానీ బోట్లేరు తోలుకెళ్ళిండు. అల్లంతెత్తు కెరటం లేచిందట ఆటిని గిరాటైసేతలికి అందిపుచ్చుకున్నాడు మాంకు. నిజంగా సముద్రంలో పారేయలేదట కదా అన్నాడు చిన్నప్ప. మాంకు 1-2 నిమిషాలు సంకోచించాడు. ఏటో దొరా, నాకు తెల్దు.
ఆడయన్నీ అట్టుకెళ్ళి వ్యాపారం పెట్టిండని ఇక్కడోళ్ళు గుసగుసలాడుకునేవోరు అన్నాడు. మీరెవరో మళ్ళీ బట్లర్ని చూడలేదా? ఏటిదికి? ఆడు బాగడిపోనాడంటూ ఏడుత్తా ఉంటానికి ఆడముండోనేటి నేను. సేవుంటే నువ్వు సంపాదించాలా. వాడి డబ్బు గడించిన విషయం నిజమేనన్నమాట అన్నాడు సోమయ్య. అదేవో నాకెట్టా తెలుస్తుంది? ఎట్టా గడించిండో ఏం పాటి గడించిండో నేను ఆడికి పోనేదు. ఆడు నాకు చెప్పనేదు. ఈ కుసుద్దప్పు ఎదవలు కూసిందే. ఆ వెనకాల ఆడింకా పెద్దోడైపోయిండంటూ ఏడిసివోరు. తెలకడుగుతాను దొరా, పుంజుడు పింగాణీ సిప్పలుచ్చుకుని లచ్చలు గడించటానికి ఆడి చేతిలో మాయమంత్రం ఉందేటి? పింగాణీ చిప్పలా? వాటి విలువ నీకు తెలిసినట్టు లేదు. తెల్లబట్ట మనిషి మనసు చివుక్కుమంది. పోన్లే, మాంకుకి మనం ఇప్పుడు ఉద్యోగం ఇవ్వటం లేదుగా, వాటి గురించి బోధించనక్కర్లేదు నవ్వాడు చిన్నప్ప. మీరు ఉద్యోగం ఇస్తానంటే మటుకు వస్తాడేమిటివాడు అన్నాడు సోమయ్య. దొర్లకి ముసలోణ్ణి చూస్తే ఆశకంగా ఉన్నది. వచ్చే ప్రాణం పోయే ప్రాణం గాలిదేవురి పాదాల కడ వగ్గేయాల్సిందే అన్నాడు మాంకు. చూసారా, వాడిక్కడ కొండంత వ్యాపారం ఉంటే వదులుకుని మీ దగ్గరికి ఎలా రాగలడు అన్నాడు సోమయ్య. వద్దులే మాంకు, మేం పట్టుబట్టడం లేదులే అన్నాడు చిన్నప్ప. అంతేసి ఊసులాడమాకండి దొరా. మాంకు చేతులు జోడించి చిన్నప్పకి దండం పెట్టాడు. స్నానాల గది నుంచి బయట వరండా మీదికి, అక్కడి నుంచి బంగ్లా వెనక భాగంలోకి కదిలారంతా. దిట్టమైన కట్టడం అన్నాడు తెల్లబట్ట మనిషి. కలకాలం ఉండాలని కట్టించింది కానీ ఇలా అవుతుందనుకోలేదుగా అన్నాడు సోమయ్య. మ్యాంగిల్స్ని భయపెట్టింది బట్లరేనట? మాంకు వైపు తిరిగి చిన్నప్ప అడిగాడు. ఆడేం చేసిండు అన్నాడు మాంకు. దొర బంగళా ఇడిసిపెట్టి వెళ్ళిపోతంటే బెయ్యం వద్దంటూ పోరెట్టిండు. ఆ మహారాజ్ ఇంటేనా? అతలికే ఆరుగుండి బేజారెత్తిపోనాది. ఈ ఎదవ వలవలా ఏడ్చిండు. తమాషాలన్నీ అతనే చేసి దేవర మహత్యం అని మ్యాంగిల్స్ని నమ్మించాడంటారే అన్నాడు చిన్నప్ప మళ్ళీ. అదేటి శుభువు, గుర్రాల ధర చేసింది తప్పై దేవోరు కాగ్గూర ఒత్తేని కనిపించిన వాణ్ణంతా అల్లరిపెట్టి ఏడిపించడం అతనికి సరదా ఆట కదా. అడికి ఆ గుణం ఉన్నది. ఓ పాలి ఏటి చేసిండు, మా ఇంటిది అమ్మోరికి కోడిపెట్ట కోసెట్టింది. పూనకం వంట ఈడొచ్చి తలకాయ కాడి నుంచి శాంతం భోంచేసిపోయిండు. చిన్నప్ప నవ్వాడు. మ్యాంగిల్స్ని కూడా ఒక ఆట ఆడించాడని చెప్తారు అన్నాడు. అబద్ధం. ఎవరిదోరా చెప్పేది? ఈ తొట్లో ఒక్క గాడిద కొడుకుని చెప్పమనండి సూత్తా, నాలికి సీలిపోద్ది అన్నాడు మాంకు. మరి మ్యాంగిల్స్ తాగుతున్న గ్లాసు తీసేసి మాయమైపోయిందని పుకారు పుట్టించలేదు అన్నాడు చిన్నప్ప. అది సత్యమేదోరా, మాంకు ఒప్పుకున్నాడు. నిజంగానా? ఏం జరిగింది ఆతృతంగా అడిగాడు సోమయ్య. ఆ యాల దొర సీకాగ్గా ఎగిరిపడతండాడు. సెయ్యరగట్టుకి కట్టేసుకుని ఆసుపత్రి నుంచి వస్తానే పిచ్చోడ్న ఇల్లంతా గాలిచ్చేత్త గలాసు మీద గలాసు ఇసుకి ఎక్కిచ్చేస్తాండాడు. ఆ తలకి కూలోళ్ళం చూడటానికి వెళ్ళాం. ఎట్టాగీనా వంటిల్లు ఆ కాడి నుంచి తప్పించేయటానికి ఒప్పించాలా అని. వంటిల్లు మార్చడం ఎందుకు? నీళ్లు గుడి దగ్గరికి పోకుండా చేయలేరా? తెల్లబట్ట మనిషికి సందేహం వచ్చింది. బెమ్మాండమేటి గాని కొండవాటం అట్టాగున్నది. సిమెంటు సున్నము వేసి కట్టించిన తూవు ఇరగొట్టనంట పంతమట్టి కూసున్నాడు దొర. మా అన్నీ తెలివి తక్కువ నమ్మకాలంటూ కూకలేసిండు. తర్వాత ఏమైందో చెప్పు తొందర పెట్టాడు సోమయ్య. ఏటవుద్ది? మైకోలో ఉన్నాడేమో, చూడటానికి ఇల్లేదని గసిరి పొమ్మనేసిండు. కూలోళ్ళం వగ్గనేదు, ఈసురుగా వచ్చి మీద పడిపోయిండు. లోపల బొట్లేరు వంటోడు దొర ఇడిసేసిన కొంత ఇసుకి ఉంటే తాగేసిండ్రు. దొర తాగటం అయిపోనాదని ఆళ్ళ భ్రమ. ఆనాక దొర కోకలెత్తే బొట్లేరు బేయం పడిపోనాడు. ఆడికి తెలవదంటూ బొంకిండు. వంటోడు అట్టనే బుకాయించిండు. పొద్దు పొడిసేయాలకి దొర
తాగి గలాసు గాలిదేవరు మగాత్తాన మాయమైందంటూ వార్త గుప్పుమన్నది. నిజం బయటపడకుండా ఉందా అన్నాడు తెల్లబట్ట మనిషి. ఏ విషయాన్ని తర్కించకుండా నమ్మకం అతనికి అలవాటు లేదు. మాలాటోళ్ళు నలుగురు చెవులు కాడికి ఎట్టాగో వత్తాది, కూలోళ్ళందరికీ ఎట్టా తెలుస్తుంది. ఆ ఎదవలిద్దరూ అడల్తా వణికిపోతండరగందా నోరిప్పుతారో ఏవో. ఒకళ్ళకి తెలిస్తే అందరికీ తెలిసినట్టే అన్నాడు తెల్లబట్ట మనిషి. గుర్రాల ధర మాత్రం నమ్మేరేటి, మోసమైపోనాదంటూ సాన్నాళ్ళు సీదరించుకునేవారు. కడం మగెత్తాల సందట్లో ఇది కమ్ముకుపోనాది అన్నాడు మాంకు. తక్కిన నాటకం కూడా బట్టలరాడిందేనట అన్నాడు చిన్నప్ప. మీకిదంతా ఎలా తెలుసును అడిగాడు సోమయ్య. విన్నాను అన్నాడు చిన్నప్ప. తను విన్నది చెప్పాడు. గాలిదేవరు మహిమ వల్ల విస్కీ గ్లాసు మాయమైందని మ్యాంగిల్స్ నమ్మని మాట నిజమే. ఇది జరిగిన మర్నాడే బంగ్లా ఆవరణలో పెద్ద చెట్టు విరిగిపడి అతని పెంపుడు కుక్క చచ్చిపోయింది. దీంతో మ్యాంగిల్స్ మనస్సు కలవరపడటం మొదలుపెట్టింది. దానికి తోడు కూలీల గోల. అయినా జడిసినట్టు ఎవరికీ తెలియకుండా ఉండాలని చాలా ప్రయత్నించాడు. ప్రతి పనిలోనూ అధైర్యం, అపోహ, భయం కమ్ముకు వచ్చేవి. వింతగా ప్రవర్తించేవాడు. యజమాని నిర్బలత్వాన్ని చూస్తే బట్లర్కి నవ్వు ఆగేది కాదు. దొర పిరికితనాన్ని ఆసరాగా తీసుకుని అల్లరి పెట్టి వినోదించకుండా ఉండలేకపోయాడు. భోజన సమయంలో వాయికి పళ్ళాలు మార్చేటప్పుడు వీలు చూసుకుని అన్నం పళ్ళెం మార్చేసి నేర్పుగా రాళ్లు పెట్టిన పళ్ళెం ఇరికించేవాడు. మ్యాంగిల్స్ పడకగది డ్రాయర్లో దాచుకున్న మారుతాళం తీసి గ్యారేజ్ పైకప్పు నుంచి లోపలికి దిగి కారు స్టార్ట్ చేసి హారన్ వాయించి పారిపోయేవాడు. ఇంకా ఇటువంటివే ఎన్నో. మ్యాంగిల్స్ కంగారు పడుతుంటే ఇతనికి ఆటగా ఉండేది. తమాషాల్ని నిజం అని నమ్మించగలిగానని మురిసిపోయేవాడు. అయితే అవి వింత పరిణామాలకి దారితీస్తాయనుకోలేదు. అంతా జరిగిపోయిన తర్వాత చెప్పడానికి ధైర్యం చాలలేదు. దొర చెబుతా ఉంటే నమ్మడానికి లేకంట సిత్తరంగా ఉన్నది అన్నాడు మాంకు. నాకు అలాగే అనిపిస్తుంది అన్నాడు సోమయ్య. కొంతసేపు జీపులో తిప్పి ఎస్టేట్ చూపించి గాలిదేవరు దర్శనం చేయించి చోటా విస్కీకి, కులాసా కబుర్లకి, తిరిగి అతిథుల్ని బంగళాకి తీసుకుపోదామనుకున్న సోమయ్య తను ఊహించలేని విషయాల ఒత్తిడికి తట్టుకోలేకపోయాడు. వంటిల్లెటువైపు అన్నాడు చిన్నప్ప. అప్పటికే ఇల్లంతా కలేజూసి చదరపు గజాలు, ఘనపరిణామాలు లెక్కగట్టిన తెల్లబట్ల మనిషి ఈ చివర అంటూ దారితీశాడు. చిన్నప్ప వంటగదిలో ప్రవేశించి పాత్రలు కడిగే తొట్టిని పరీక్షించడం ప్రారంభించాడు. తొట్టి సిమెంట్ చాలా వరకు పగిలిపోయి ఉంది. లోపల ఇటుకలు కూడా 3 వంతులు కరిగిపోయాయి. మీద ఒకప్పుడు కొళాయి ఉండేదనటానికి ఆనవాలుగా విరిగిపోయిన రేకుముక్కలు ఇక్కడా అక్కడా గోడకి అంటిపెట్టుకుని ఉన్నాయి. తొట్టి కింద నీళ్లు పోవడానికి చేసిన కన్నం పూర్తిగా పూరుకుపోయింది. నేల మీద పడున్న ఒక పుల్లని తీసి కన్నం కెలికాడు చిన్నప్ప. ఇక్కడ్నుంచేనా నీళ్లు గాలిదేవరు విగ్రహం దగ్గరికి పోయేది అన్నాడు మాంకుని సూచి. అవును. వంటగది బయటికి వచ్చి సిమెంటు కాలువ కోసం చూశాడు చిన్నప్ప. గడ్డి మట్టితో కప్పబడిపోయి ఉంది. ఇక్కడ అక్కడ కొంత రాయి బయటికి కనిపిస్తుంది. దాని వారన కాలిజోడుతో కొట్టి వర్షాలకి మెత్తబడిన కొంత మట్టిని పైకి లాగాడు. ఆ కత్తితో కాస్త పొడు మాంకు అన్నాడు. మాంకు మట్టి బిళ్ళల్ని పెళ్లగించడానికి ఉపక్రమించాడు. సోమయ్యకి ఏవీ అర్థం కాలేదు. కూడా తీసుకువచ్చిన కర్రతో తను కాలువ శుభ్రం చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ చూడు మాంకు అన్నాడు చిన్నప్ప ఉత్సాహంగా. మాంకు వెనక్కి తిరిగాడు. సిమెంటు కాలువ అక్కడ కొట్టేసి ఉంది. ఆ పైన నీళ్లు పోకుండా రాళ్లు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి. అక్కడి నుంచి మలుపు తిరిగి కొండకి 2వ వైపు నీళ్లు పారడానికి కట్టిన సన్న కాలువ ఆనవాళ్లు చూచాయిగా కనిపిస్తున్నాయి. ఈ కాలువ ఎక్కడికి పోతుంది మాంకు అన్నాడు చిన్నప్ప. మాంకు ముసలి కళ్ళు మిలమిలా మెరిశాయి. చిన్నప్పని పరిశీలించి చూశాడు. ఏం మాంకు అన్నాడు చిన్నప్ప మళ్ళీ. దొర్లకి తెలియని ఏసేమేటి? ఆ పక్కనే తవ్విన గోతులో దిగి నుంచున్నాడు మాంకు. ఇక్కడికి అన్నాడు. అతను లోపల నుంచోకపోతే అది గొయ్యని తెలియడం కష్టం. కలుపు మోకాళ్ల దాకా మాంకుని కప్పేసింది. సోమయ్యకి చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. చరచరా గొయ్యి దగ్గరికి వెళ్ళాడు.
వంటింట్లో నీళ్లు విగ్రహం దగ్గరికి వెళ్ళనేలేదన్నమాట అన్నాడు. మాంకు ఉన్న పళ్ళన్నీ బయటపెట్టి నవ్వాడు. అంతా తెలుసుండే దాచిపెట్టేవురా ఉరిమాడు సోమయ్య. నేదు దొరా అన్నాడు మాంకు. ఇంకా అబద్ధాలే వేధవా. సత్యం దొరా, ఆడు పోయేతలికి నాకు తెల్దు అన్నాడు మాంకు. ఎవరు? ఆడే కిరస్తానీ బొట్లేరు. వాడు తవ్వాడా ఈ గొయ్యి? ఆడే మరి, వంటింట్లో అయ్యి ఇయ్యి కడిగేవోడే ఆడేగందా అన్నాడు మాంకు. వాడెళ్ళిపోయిన తర్వాత తెలిసిందని దొరతో చెప్పడం మానేస్తావెట్రా రాస్కెల్, స్కౌండ్రల్. సోమయ్య తిట్లతో గుక్క తిప్పుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అది మాంకు వ్యక్తిగత సంబంధమైన విషయం అన్న తలపు అతనికి రాలేదు. జరిగింది ఎన్నో ఏళ్ల క్రితం అని, తనకి పరిచయమైనా లేని మ్యాంగిల్స్ కని, దానివల్ల తనకి ఏ నష్టమూ కలగలేదని కూడా అనిపించలేదు. కింద పనిచేసే కూలీ మీద ఎస్టేట్లు నడిపే దొరల పక్షాన్న అతడు రౌద్రుడైపోయాడు. దొర్లు కోపం మాడకండి అన్నాడు మాంకు. గాల్దేవరు ఓసు చెప్పుకుంటూ బతికి ఎదవని. మాంకు పిలిచాడు చిన్నప్ప. అతని గొంతులో మార్ధము ఆవరించింది. మాంకు తలెత్తి చూశాడు. నీ గురించి మా తాత నాకెందుకు చెప్పలేదో తెలియడం లేదు అన్నాడు. ఏటిదొరా తౌరనేది తాత? ఆశ్చర్యపోయాడు మాంకు. అవును చిన్నప్ప, కిరస్తానీ బొట్లేరు. ఆప్యాయంగా యాంథోనీ చిన్నప్ప దగ్గరికెళ్ళి ఒళ్ళు నిమిరి చూశాడు మాంకు. నచ్చినట్టు తృప్తిగా కనుబొమ్మలెగరేసి బుర్ర ఆడించాడు. ఆ సాన్నిహిత్యానికి అతనిలో నిగ్రహం కట్టలు తెంచుకుంది. గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు పెద్దదై, ఇంకా పెద్దదై, లోయ మారుమోగింది. వారించాలని ఎవరికీ తోచలేదు. అదండి ఈ వారం కథ. శ్రీ సి రామచంద్రరావు గారి గాలిదేవరు. ఈ కథ గురించి ఆ విశ్లేషణలో రాజా రామ్మోహన్ రావు గారు రాస్తూ, నిజమో అబద్ధమో నిర్ణయించలేని కొన్ని నమ్మకాల్ని చిత్రిస్తూ వాటి తాలూకు అతి బలమైన వాస్తవికతకి సంబంధించిన జీవితాల గురించి చెబుతూ కథని నడుపుతూ రచయిత ఏ పక్షం వహించకుండా నిజ జీవితాన్ని సమతూకంగా పలికి ఊరుకోవటం ఒక ప్రత్యేకత. అటువంటి ప్రత్యేకతకి ప్రతిరూపం గాలిదేవరు. ఈ కథ పూర్వాపరాలని ఎంత విశ్లేషించుకుంటే అంత కథ, అన్ని సామాజిక పార్శ్వాలు అంటారు. ఇంత మంచి కథని, వైవిధ్యభరితమైన కథని, మాంకు లాంటి వ్యక్తికి ఆపాదించవలసిన అమాయకత్వాన్ని అత్యంత రమణీయంగా చిత్రించి కథను మొదటి నుంచి చివరి వరకు ఒక సెల్యులాయిడ్ చిత్రంలా అందించిన రచయిత శ్రీ సి రామచంద్రరావు గారికి కథాభారతి 1000 కృతజ్ఞతలు చెప్తూ, మా శ్రోతల తరపున వారికి ప్రత్యేక అభినందనలు అందజేస్తూ ఈరోజు ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.